వానాకాలంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ధర్మన్నగూడ గ్రామంలో పార్టీ నేతలు పర్యటించారు. సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిలిచిపోయిందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుడైన హనుమండ్ల యాదయ్య ఇంటిపై హైటెన్షన్ వైర్లు ఉండడంతో ఇల్లు నిర్మాణానికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. గ్రామానికి సరైన రోడ్లు లేక జనం నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. ఇకపైన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమ ఊరి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నటువంటి సమస్యల మీద సిపిఎం పార్టీ పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏదైతే ఉందో ధర్మన్నగూడ నుంచి ఇబ్రహీంపట్నం పోవడానికి ఎత్తుల మీదకెళ్ళి ఒక దారి ఉన్నది. ఆ దారిని గతంలో సిపిఎం పార్టీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రమదానాలు చేసి రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. ఇదంతా శ్రమదానంతోనే నిర్మించుకున్నాం. గత సిపిఎం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని ఈ రోడ్లంతా బాగు చేసి చేయడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పుకోవడం తప్ప, సోషల్ మీడియా పెట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా ఈ రోడ్డుకు నిధులు పెట్టి ఇప్పటిదాకా రోడ్డు పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు నుంచి బస్సులు రావడం లేదు. ఈ రోడ్డు కనుక మంచిగా చేస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది దగ్గర ఉంది కాబట్టి ఈ రోడ్డు బాగు చేయాలని చెప్పేసి వినతి పత్రం వేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాయి. ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి హనుమన్ల యాదగిరి ఇల్లు కడతా ఉన్నాడు. పిల్లలు లేచున్నాయి. మీద 11 kV లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లైన్ ఉండడం వల్ల గతంలోనే ఈ గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ అందరం కూడా అబ్జెక్షన్ చేసినాం. ఈ లైన్ తీసేయాలి, ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ మూగ జీవాలు కానీ చిన్నపిల్లలకు షార్ట్ వచ్చినట్టు పరిస్థితి ఉంది. అనేక మూగ జీవాలు కూడా చనిపోయినాయి. దీన్ని తీసేయాలని చెప్పి ఆందోళన చేసినాం. ఆందోళన చేసిన సందర్భంగా అధికారులు